Hi, hello, welcome to Janu Vlogs. Today 36 weeks pregnant అండి నేను. సో ఈరోజు నేను ఏం తింటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే వాకింగ్తో స్టార్ట్ చేసి మై డే స్టార్ట్ విత్ ప్రోటీన్ పౌడర్. ఇది ప్రోటీన్ ఎక్స్ బ్రాండ్ పౌడర్ తీసుకుంటాను నేను. ఈ ప్రోటీన్ పౌడర్ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మనం టిఫిన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఈరోజు టిఫిన్లో వచ్చేసి ఇడ్లీ విత్ పీనట్స్ ఇంకా నువ్వుల చట్నీ చూపిస్తాను. ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకొని పల్లీలు నువ్వులు చట్నీ వేసుకుందాం. ప్రోటీన్ విత్ కాల్షియం. ఫస్ట్ అయితే పల్లీలు రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నువ్వులు రోస్ట్ చేసుకున్న తర్వాత పల్లీలకి లైట్గా పొట్టు తీస్తున్నాను, మొత్తం తీయట్లేదు నేను. తర్వాత మిక్సీ జార్లో రెండు వేసేసుకొని ఒక 4 to 5 మిర్చి తీసుకొని మిక్సీలో పట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ కూడా యాడ్ చేసి లాస్ట్కి ఇంకా పోపు పెట్టేద్దాము. లైట్లీ ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత చట్నీ వేసేసి కొంచెం లైట్గా వాటర్, ఇడ్లీ కాబట్టి లైట్గా వాటర్ మిక్స్ చేస్తున్నాను, లేదంటే అవసరం ఉండదు. అయిపోతుంది మన ఇడ్లీ. ఇంకా సర్వ్ చేసుకొని తినేద్దాం. అరౌండ్ 12 o'clockకి కొంచెం పీనట్స్ ఇంకా కొన్ని రేక్కాయలు ఉంటే అవి తింటున్నాను. నెక్స్ట్ ఇక కర్రీ మనం చూద్దాం. ఈరోజు సింపుల్ అండి, చిక్కుడుకాయ కర్రీ చేయడం ఎట్లనో ఇది మా అత్తయ్య వేలో స్టార్ట్ ద రెసిపీ. ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం మిర్చి, అది వేగాక ఆనియన్స్ సాల్ట్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం టమాటోస్ చాప్ చేసుకుందామండి. టమాటోస్ చాప్ చేసుకునే లోపు నేను రైస్ కూడా పెట్టేసిన. రైస్ కూడా ఇక మెల్లగా బాయిల్ అయిపోతుంది. టమాటాలు వేసేసి మంచి మిక్స్ చేసుకొని కొంచెం చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ప్లేయింగ్ టైం. సో మ్యాక్సీ గురించి లాస్ట్ టైం ఒక వీడియో తీసానండి. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్, బాతింగ్, ఫుడ్, వ్యాక్సినేషన్, షాంపూ అన్నిటి గురించి నేను క్లియర్గా అందులో మాట్లాడాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో ఇప్పుడైతే ఫుడ్ సర్వ్ చేసుకొని ఫుడ్ తినేద్దాం. చిన్న ప్రాపగేషన్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది నేను పెట్టి కూడా 6 months అవుతుంది. అరౌండ్ 4:30కి సో కొంచెం ఆకలేసింది మళ్ళీ. సో 2 పొటాటోస్ ఉన్నాయి నా దగ్గర. ఎయిర్ ఫ్రైయర్లో ఇలా ఈరోజు చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే దాన్ని పొటాటోస్ వాష్ చేసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేద్దాం. తర్వాత కొంచెం మీడియం సైజులో చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం మసాలాస్ అవి యాడ్ చేద్దాము. తర్వాత మీకు కావాలంటే లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, నేను ఎయిర్ ఫ్రైయర్లో వేస్తాను కొంచెం లైట్గా, కింద స్టిక్కీగా అవ్వకుండా. సో నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. ఎవ్రీ చిన్న పీస్కి కూడా మంచిగా కోటెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేద్దాం. ఇప్పటి నుంచి మీకు ఎయిర్ ఫ్రైయర్లో రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాను లిటిల్ బిట్. మొత్తం కోట్ చేసుకున్నాక ఇప్పుడు ఈక్వల్గా ఈవెన్గా మొత్తం పొటాటోస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టైమర్ వచ్చేసి మనం మోడ్స్ ఉంటాయి ఇందులో, టైమర్ కూడా ఉంటుంది, ఇంకా టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. 200 degrees టెంపరేచర్. 7 minutes అయిపోయిందండి. సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవడానికి మనం తీద్దాం ఒకసారి. చూసారా మీద మీద ఎంత క్రంచీగా అయినాయో. ఇప్పుడు రివర్స్ ఒకసారి అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 5 minutes పెడుతున్నాను నేను. 5 minutes పెట్టాక మీకు మళ్ళీ ఒకసారి నేను చూపిస్తే ఎలా ఉంటుందో. 2 days నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, అందుకే మ్యాక్సీ ఇలా అరుస్తుంది నేను వెళ్ళిపోతున్నా అని. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక షూట్ చేయడానికి నాకు అంత టైం లేదు. సో ఈరోజు నేను రైస్ ఇంకా కొంచెం చట్నీ, ప్రెగ్నెంట్ ఉమెన్కైనా మిడ్నైట్ స్నాక్స్ తింటాం అలవాటే కదా, సో నాకు కూడా ఉంది. సో ఇదే అంటే నా డే వ్లాగ్. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ జాను వ్లాగ్స్.